నాయిస్ కంపెనీ రీసెంట్లీ నాయిస్ 3 అనే పేరుతో ఒక ట్రూలీ వైర్లెస్ హెడ్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. ఇదే అది. సో 1 వీక్ బ్యాక్ మనకు పంపించారు. 1 వీక్ నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. సో 1 వీక్లో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. దీన్ని నాకు నచ్చిన విషయాలు ఏంటి, నచ్చిన విషయాలు ఏంటి అని చెప్తాను. దాన్ని బట్టి ఇది తీసుకోవచ్చా లేదా అనేది మీరు నోటేషన్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది నాయిస్ 2కి సక్సెసర్ మోడల్గా తీసుకొచ్చారు. నాయిస్ 2లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చి నాయిస్ 3 అని తీసుకొచ్చారు. ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నాయిస్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి ఏ విధంగా ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి డైరెక్ట్గా హెడ్ ఫోన్స్ ఉంటాయి. దాంతోపాటు ఒక బాక్స్ ఇచ్చారు. సో ఈ బాక్స్లో మనకి 2 కేబుల్స్ ఉన్నాయి. ఒకటి ఆక్స్ కేబుల్ ఉంది. మీరు డైరెక్ట్గా 3.5 హెడ్ ఫోన్ జాక్ ద్వారా డైరెక్ట్గా సాంగ్స్ అయితే వినొచ్చు. అండ్ దాంతోపాటు ఒక టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేశారు. సో దీని ద్వారా మనం ఈ హెడ్ ఫోన్స్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ ఉంది, వారంటీ కార్డ్ ఉంది అండ్ స్టిక్కర్స్ ప్రొవైడ్ చేశారు. ఇవి బాక్స్ కంటెంట్స్ అయితే. ఇది మొత్తం మనకి 3 కలర్స్ దొరుకుతుంది. ఒకటి జెట్ బ్లాక్, స్పేస్ బ్లూ అండ్ చాక్లెట్ బ్రౌన్ 3 కలర్స్ దొరుకుతుంది. ప్రస్తుతానికి మనకి బ్లాక్ అండ్ బ్రౌన్ ఈ 2 కలర్స్ అయితే పంపించారు. బ్లూ నేను చూడలేదు కానీ బ్లాక్ అండ్ బ్రౌన్ మాత్రం చాలా బాగున్నాయి లుక్స్ పరంగా. బ్లాక్ అయితే చాలా క్లాసిక్గా ఉంది, బ్రౌన్ కూడా చాలా బాగుంది. సో మీకు నచ్చిన కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. మెయిన్లీ మనకి చెవు టచ్ అయ్యే చోట అండ్ పైన హెడ్ టచ్ అయ్యే చోట అంతా కూడా సాఫ్ట్ కుషన్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా సాఫ్ట్ ఉంది. ఎంతసేపు పెట్టుకున్నా కూడా మీరు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వరు. నేను ఇది పెట్టుకొని చాలాసేపు సాంగ్స్ అనమాట చాలాసేపు వర్క్ చేశాను. నాకు ఎలాంటి డిస్కంఫర్ట్ ఫీలింగ్ అయితే అనిపించలేదు. చాలా కంఫర్టబుల్గా అనిపించింది. దాంతోపాటు మనకి ఎక్స్టెండర్ కూడా ఉంటుంది. ఇట్లా బయటకు లాగితే ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. పెద్ద హెడ్ ఉన్న వాళ్ళు లేదంటే హెయిర్ టచ్ అవ్వకుండా కొంచెం దూరంగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది నేను నెగిటివ్స్లో మాట్లాడతాను. దీని గురించి ఒక నెగిటివ్ ఉంది, అది నేను మీకు నెగిటివ్స్ విషయంలో మాట్లాడతాను. దాంతోపాటు దీన్ని ఇట్లా ఒక బర్గర్ లాగా ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇలా క్యారీ చేసుకోవచ్చు. సో దీని గురించి కూడా నేను నెగిటివ్స్లో మాట్లాడతా. కంఫర్ట్ విషయంలో మాత్రం నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఎంతసేపు పెట్టుకున్నా కూడా నాకు ఎలాంటి డిస్కంఫర్ట్ ఫీలింగ్ అయితే అనిపించలేదు. చెవు నొప్పి రావడం ఇట్లా డిస్కంఫర్ట్ ఫీలింగ్ అయితే అనిపించలేదు. మెయిన్లీ పోర్ట్స్ అండ్ బటన్స్ దగ్గరికి వచ్చేస్తే ఆ మెయిన్ పోర్ట్స్ అండ్ బటన్స్ మొత్తం మనకి లెఫ్ట్ సైడే ఉంటాయి. ఇక్కడ చూస్తే ఎల్ఈడి ఇండికేటర్ ఉంటుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, పవర్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి అండ్ మ్యూట్ బటన్ ఉంది. పైన చూసుకుంటే కొంచెం కిందకి ఇట్లా పైకి ఎత్తి చూస్తే ఇక్కడ మనకి ఎస్డి కార్డ్ స్లాట్ ఉంటుంది అనమాట. ఇందులో మనకి ఎస్డి కార్డ్ సపోర్ట్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు మెమరీ కార్డ్లో ఏదైనా సాంగ్స్ అనేటువంటి కాపీ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని మీరు బ్లూటూత్ కనెక్షన్ లేకుండా ఫోన్ కనెక్ట్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఈ మెమరీ కార్డ్ ద్వారా సాంగ్స్ అయితే వినొచ్చు. అండ్ రైట్ సైడ్ మనకి టైప్ సి పోర్ట్ ఉంది. దీని ద్వారా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంతే పోర్ట్స్ అయితే. ఇది మనకి 40mm డ్రైవర్స్ వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ ఆడాలనుకున్న వాళ్ళకి కూడా గేమింగ్ మోడ్ కూడా ఉంది. దీనిలో 50 milliseconds లో లేటెన్సీ గేమింగ్ మోడ్ అయితే ఉంది. అంటే నేను దీనికన్నా తక్కువ లేటెన్సీ ఉన్నా కూడా యూజ్ చేశాను కాబట్టి నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. కాకపోతే మీరు ఫస్ట్ టైం ఇట్లా బ్లూటూత్ హెడ్ ఫోన్స్ వాడుతున్నాను అనుకుంటే మాత్రం మీకు అంత డిఫరెన్స్ అయితే నోటీస్ చేయకపోవచ్చు. లేదా ఇంతకుముందు నేను ఇంకా తక్కువ లో లేటెన్సీ ఉన్న యూజ్ చేశాను అనుకుంటే మాత్రం మీకు ఈజీగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేయడం దీనిలో 70 hours ప్లేబ్యాక్ టైం వస్తుంది అంటున్నారు. నేను చెక్ చేసిన ప్రకారం ఈజీగా మీకు ఒక 50 to 55 hours డిపెండ్స్ ఆన్ మీరు సౌండ్ ఎంత వాల్యూమ్ పెట్టుకున్నారో దాన్ని బట్టి మీకు కొంచెం 50 to 55 hours ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. మెయిన్లీ నాకు దీనిలో నచ్చిన విషయం ఏంటంటే డ్యూయల్ డివైస్ పేరింగ్ తీసుకొచ్చారు. అంటే ఎట్ ఎ టైం మీరు 2 డివైస్ ని దీనికి ఒకటేసారి పేర్ చేసుకోవచ్చు. లైక్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను, మొబైల్ యూజ్ చేస్తున్నాను, ఎట్ ఎ టైం 2 పేర్ చేసుకోవచ్చు. మనకి దేనిలో అయితే వీడియో ప్లే చేస్తున్నాం అక్కడి నుంచి సౌండ్ అయితే వస్తుంది. అది నాకు బాగా నచ్చింది. అండ్ మెయిన్లీ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం సౌండ్ అనేది సూపర్ ఉంది, తోపు ఉందని నేను చెప్పను కానీ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. మీరు ఎక్కువగా సాంగ్స్ వింటారనుకుంటే మాత్రం ఇదంతా సాటిస్ఫై చేయకపోవచ్చు. డీసెంట్ సౌండ్ అయితే ఉంది. కాకపోతే మీరు ఎక్కువగా మూవీస్ చూస్తాను, గేమ్స్ ఆడతాను, లైట్ గా ఎడిటింగ్ అట్లాంటివి చేస్తుంటాను, వైర్లెస్ హెడ్ ఫోన్స్ కావాలనుకుంటే మాత్రం ఇది మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ మ్యూజిక్ కోసంగా మాత్రం అనుకుంటే మాత్రం దీనిలో మీకు అంత సూపర్ గా అయితే అనిపించకపోవచ్చు మ్యూజిక్ క్వాలిటీ అయితే. ఎందుకంటే బేస్ బాగుంది కానీ మీకు ఎక్కువ ఎప్పుడైతే 70% వాల్యూమ్ పెంచినప్పుడు ఆటోమేటిక్ గా వోకల్స్ ని బేస్ అనేది డామినేట్ చేయాల్సింది. అంటే మీకు వోకల్ సరిగ్గా వినిపించట్లా, మొత్తం సౌండే వస్తుంది అనమాట. సో కొంచెం బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్ గా లేదు. అండ్ ఇంకో నెగిటివ్ ఏంటంటే ఇది మీకు వాల్యూమ్ అనేది చాలా తక్కువ ఉంది. లైక్ 50% కన్నా తక్కువ ఉంటే మాత్రం మీకు అసలు ఏమి వినిపించదు అనమాట. అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు 50% అబోవ్ పెట్టుకోవాలి వాల్యూమ్, అప్పుడే మీకు మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. కాకపోతే 50 అబోవ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే సౌండ్ అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంది. లైక్ 70% పెట్టారు అనుకోండి, బయట ఉన్న వాళ్ళకి మీరు ఏ పాట వింటున్నారు అనేది వీళ్ళకి వినిపిస్తుంది అనమాట. రూమ్లో ఎవరైనా కూర్చొని సైలెంట్ రూమ్లో మీరు ఫ్యాన్ ఆపేసుకొని సైలెంట్ కూర్చుంటే మాత్రం అవతల పర్సన్కి మీరు ఏ పాటలు వింటున్నారు అనేది వాళ్ళకి వినిపించేస్తుంది, బయటకు వచ్చేస్తుంది అనమాట సౌండ్. సో ఒక నెగిటివ్ అయితే నోటీస్ చేస్తాను. లైక్ చాలా సౌండ్ లీకేజ్ అయితే ఉంది. మీరు ఎక్కువగా మ్యూజిక్స్ వింటుంటారు అనుకుంటే మాత్రం మీకు అంత సాటిస్ఫై చేయకపోవచ్చు. బాగానే ఉంది, బ్యాడ్ అని చెప్పడం కానీ డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ మెయిన్లీ నెగిటివ్స్ ఏంటంటే ఈ ఎక్స్టెండర్ అని చెప్పారు ఇందాక. సో ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఊరికే ఎక్స్టెండ్, నేను 1 week నుంచి యూజ్ చేస్తాను కదా, ఊరికే ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈజీగా లూజ్ అయిపోతుంది అనమాట. ఇట్లా పట్టుకోగానే పడిపోతా ఉంది, చాలా లూజ్ అయిపోతుంది. సో ఇది ఒక్కటి కొంచెం నెగిటివ్. చాలా 1 week ఎంత లూజ్ అయిపోయిందంటే మీరు ఎక్కువగా లాంగ్ లాస్టింగ్లో ఇది అసలు ఎన్ని రోజులు వస్తుందో నాకైతే డౌట్గానే ఉంది. దాంతోపాటు కొంచెం సౌండ్ క్వాలిటీ కొంచెం బెటర్ క్వాలిటీ ఇచ్చుంటే బాగుండేది. 40mm డ్రైవర్స్ వచ్చినప్పటికీ కొంచెం బెటర్గా వచ్చుంటే బాగుండేది. మీరు ఎక్కువగా మూవీస్ చూస్తాను అంతవరకే అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. కాకపోతే సాంగ్స్ ఎక్కువ మీ మోస్ట్ ప్రియారిటీ సాంగ్స్ అనుకుంటే మాత్రం ఇది యాక్చువల్లీ 2000 రూపాయలు దొరుకుతుంది. 2000 రూపాయలు మాత్రం నేను అంత రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఆఫర్స్లో ఇది ఒకవేళ 1700, 1600 అట్లా దొరికింది అనుకోండి, ఖచ్చితంగా దీన్ని మీరు తీసుకోవచ్చు. 2000 రూపాయలు మీ ఇష్టం ఆలోచించుకోండి. మేజర్లీ ఒక ట్రూలీ వైర్లెస్ హెడ్ ఫోన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇది మీరు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి దీని ప్రైస్ 2000 రూపాయలు ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నాయిస్ వెబ్సైట్లో దొరుకుతుంది. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ పర్చేస్ చేసుకోవాలంటే అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.